24వ వచనం, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు అన్నాడా, పొందితిరి అన్నాడా? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు అన్నాడా, పొందితిరి అన్నాడా? పెద్దగా చెప్పండి. ఆమెన్. అయిపోయింది. స్వస్థత పొందితిరి, నన్నే, అంతే. నమ్ము, విశ్వసించు. నేను ఆయన పొందిన గాయములను బట్టి స్వస్థపరచబడ్డాను. నా వ్యాధిని ఆయన భరించాడు సిలువలో, నా శాపమును భరించాడు సిలువలో, నా పాపమును వహించాడు సిలువలో. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా 53 అంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఫైనల్ చేసేశాడు. క్రీస్తు యేసునందు మన దేహమునకు, ప్రాణమునకు, ఆత్మకు స్వస్థత కలిగింది.